హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము. అంటే చూడండి, ఏంటి స్పెషల్గా రెడీ అయ్యానని చూసుకుంటున్నారా? సో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సో వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా పాత వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి, మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఇంకా మా పాప అయితే మార్నింగ్ లేవగానే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది, లెగంటనే లేచింది, డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఏంటి స్పెషల్ అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది మధ్యలోని. సో అందుకని టెంపుల్కి అయితే వెళ్ళాము. సో టెంపుల్కి వెళ్ళి పూజ అయితే చేయించుకుంటాం. ముందైతే వినాయకుడి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ పంతులు గారు ప్రతి ఒక్క పూజ చేస్తారు. వినాయకుడిది, దుర్గమ్మది, శివుడిది, ఇంకా అన్ని పూజ చేస్తారు. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చాం. ఇంకా చాలా బాగా ఆకలేసేస్తుంది. ఇంకా మార్నింగ్ ఎక్కువ టైం అయిపోయింది కదా. సో ఇంకెందుకని టిఫిన్ షాప్ దగ్గర ఆగి టిఫిన్ అయితే చేసేస్తున్నాము. సో టిఫిన్ చేసి ఇంకా మా పాపని స్కూల్లో డ్రాప్ చేస్తాను, టైం అయిపోయిందని. ఇంకా ఇంటికి వచ్చి తొందరగా పులిహోర అనేది క్యారేజ్ చేసి తొందరగా క్యారేజ్ అయితే ప్యాక్ చేస్తాను. మా ఆయనేమో డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. పాపకి అలాగా క్యారేజ్ బ్యాగ్ ఇచ్చేసి ఆయన లేరు. సో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అతను వచ్చేస్తున్నాను అన్నారు. వచ్చేలోపు సర్ప్రైజ్గా అంటే చిన్నగా మామూలుగా లెటర్స్ పెట్టేసి కొంచెం బెలూన్స్ పెట్టుకొని కేక్తో గిఫ్ట్తో రెడీగా ఉందాం అనుకుంటున్నాను. సో ఇంకా చూసేయండి, ఇంకెందుకు ఆలస్యం. మా చెల్లి తమ్ముడాలు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. డెకరేషన్ అంటే చిన్నగా బెలూన్స్ అయితే ఒక 10 బెలూన్స్ అలా తెప్పించనమాట. ఇంకా యానివర్సరీ లెటర్స్ ఉన్నాయి కదా, అవి ఇవి కలిపేసి చిన్నగా డెకరేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడూ లేదు, నాకు ఈసారి ఎందుకో చేసుకోవాలనిపించింది, అందుకైతే చేసుకుంటున్నాను. సో అందుకే చెల్లి తమ్ముడు అయితే హెల్ప్ చేశారు, తమ్ముడాలు కూడా. ఇలాంటి స్పెషల్ డేసే కదా యాక్చువల్గా మనకి గుర్తుండిపోయేవి. సో అందుకనే చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా మా ఆయనకైతే నచ్చవు సెలబ్రేషన్స్ అంటే, కానీ నాకు చాలా ఇష్టం. కానీ ఇంకా నేను కూడా ఇంకా అలా అలవాటు పడిపోయాను. కానీ ఈసారి ఎందుకో చేసుకోవాలనిపించింది. సో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటా అనేసి. సో మా యానివర్సరీ మాట. సో మా యానివర్సరీకి మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యి 5 వస్తుంది. సో 4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటివరకు ఏ రోజు నార్మల్గా కేక్ కట్ చేసుకోవడం తప్ప ఇలాగ చేసుకోలేదు అనమాట. ఈసారి చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే ఇంకా తమ్ముడాలు హెల్ప్ తీసుకొని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మీ హస్బెండ్స్ ఎలా ఉంటారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మా హస్బెండ్కి అయితే పెద్దగా సెలబ్రేషన్స్ అసలు ఏం నచ్చవు. కాకపోతే ఇంకా నా బలవంతం ప్రకారం నేను చేస్తాను కాబట్టి ఇంకేం అనకుండా కంటిన్యూ అయిపోతారు. సో యాక్చువల్గా నాకైతే చాలా బాధగా ఉంది. నా వీడియోస్ అసలు ఏం వెళ్ళట్లేదు, ఎందుకో తెలియట్లేదు. అసలు సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం. నేనైతే మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి చూస్తున్నాను, కానీ కొంచెం హెల్త్ బాగోక పెట్టలేకపోతున్నాను. సో మీరే అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే, మీ పేరు చెప్పుకుంటున్నాను ఖచ్చితంగా, ఎప్పటికీ మర్చిపోయి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. సో ప్లీజ్. నేనైతే మా ఆయన కోసం, మా ఆయన అయితే వచ్చేసారు, బయటనే చూసామన్నమాట బైక్. సో సర్ప్రైజ్. మా ఆయనకైతే నిజంగా సర్ప్రైజ్ ఇచ్చాను, సర్ప్రైజ్గానే ఫీల్ అయ్యారు. కానీ అలాంటివి ఏంటి పెద్దగా పట్టించుకోరు కాబట్టి బయటకైతే ఫీల్ ఏం చూపించలేదు. సో ఇంకా బెలూన్ ఇచ్చి లవ్ అయితే చెప్పేశాను. ఇంకా కేక్ కట్ చేద్దాం రా కూర్చో అనేసి చెప్తున్నాను. మా ఆయనకి తెలియదు ఇవేవి చేస్తున్నాను అనేసి. ఏమో డౌట్ వచ్చినా రావచ్చు, ఎందుకంటే యానివర్సరీ కాబట్టి, కానీ తెలియదు మామూలుగా అయితే. సో ఇంకా తెలియకుండానే కేక్ అది తెప్పించాను, గిఫ్ట్ కూడా తెప్పించాను. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను తెలియకుండా. తమ్ముడు వాళ్ళని రిసీవ్ చేసుకోమన్నమాట గిఫ్ట్. సో ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నాము. సో అది ఫ్లాప్ అయిపోయింది, వెలగలేదు. సో ఇంకిద్దరం కేక్ అయితే కట్ చేస్తాం. హ్యాపీ. సో నాకైతే చాలా ఫుల్ హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. సో ఇంకా రోజు అన్నీ చేసుకోవాలనేసి ఇంకా అనుకొని, ఇంకా ఖచ్చితంగా నేనే చేసుకోవాలి. మనకి ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు చేయరు మాకైతే. సో అందుకే నేనే ఉన్నంతలో బాగా సెలబ్రేట్ అయితే చేయించుకున్నాను. సో ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. ఎలా ఉందో చూసి మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే దేనికైనా మా తమ్ముడాలు, మా చెల్లి బాగా హెల్ప్ చేస్తారు. నాకు ఏదో కొంతలో చాలా బాగా హెల్ప్ చేస్తారు. సో దాని విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ, లక్కీ కూడానా. సో ఇంకా అందరికీ కేక్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వీడియోలో కదా నవ్వుతున్నారు అనమాట. సో ఇంకా మా ఆయన అయితే గిఫ్ట్ ఓపెన్ చేసేస్తున్నారు. అంటే నార్మల్గా మా ఆయన ఇంటికి ఫ్రేమ్స్ అయితే ఇష్టపడరు. సో ఎలా అయినా నేను గిఫ్ట్ ఇచ్చినా సరే పెడతారేమో అనేసి అదొక చిన్న ఆనందం మీద ఇచ్చాను.
కానీ గిఫ్ట్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే. కానీ నేను అమెజాన్‌లో పెట్టాను, ఆన్‌లైన్‌లో పెట్టాను కదా! ఎలా వస్తదో నాకు భయమేసింది. ఆన్‌లైన్‌లో ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఎప్పుడు పెట్టుకోలేదు కదా! ఎలా వస్తదని భయమేసింది. సో, కానీ అనుకున్న విధంగా చాలా అయితే వచ్చింది. నాకైతే నచ్చింది చాలా బాగా. సో, ఇంక మా ఆయనకి ఎలాగో మతిమరుపుతో మర్చిపోతాడనేసి ఇంకా మా యానివర్సరీ డేట్, మ్యారేజ్ డేటు, అలాగే నన్ను మా ఆయన ఫస్ట్ చూడడానికి వచ్చిన రోజు, అలాగే వాళ్ళు మా ఇంటికి ఫస్ట్ వచ్చిన రోజు, ఇంకా మొత్తం ఫ్యామిలీతో వచ్చిన రోజు మొత్తం అన్నీ కంప్లీట్గా అయితే అందులో వేయించాను. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నేను తర్వాత చాలా హర్ట్ అయ్యాను. దాన్ని అటుకెక్కించారు. ఇంకా ఫ్రేమ్ గోడకైతే పెట్టలేదు. సో, అది ఖచ్చితంగా పెట్టించేస్తాను గోడకి. సో, ఎలా ఉంది ఏంటని అడుగుతున్నాను అనమాట మా ఆయన. మా ఆయన తీసుకోవడం తప్ప ఎలాగుంది, బాగుందా బాగోలేదా అనేసి ఏం చెప్పరు. సో, ఫీలింగ్స్ అనేవి బయటకి ఎక్స్ప్రెస్ చేయరు అసలు. సో, ఫైనల్‌గా అయితే అయిపోయింది. ఇంకా మా పాప ఈవినింగ్ అయింది, స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా దానికి కేక్ అది ఇలా కట్ చేస్తామని తెలిస్తే బాధపడుతుందనేసి ఇంకేదైనా సర్ప్రైజ్ అంటే చాలు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. అందుకే బెలూన్స్ అన్నీ దాచి అలాగే కేక్ కూడా ఇస్తే సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అయింది. సో, ఇంకా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇంకా అలాంటి బాధపడదు ఇంకా. సో, ఫైనల్‌గా అయితే ఈవినింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు సేమియా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే ఇంట్లో వాళ్ళకైనా తినడానికి చేయాలి కదా ఏదో ఒక స్పెషల్. యానివర్సరీ అంటే కొంచెం ఏదో స్పెషల్ ఉండాలి కదా! అందుకు సేమియా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సేమియా అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ. మంచి కలర్ఫుల్గా ఉంది కదా వెజ్. ఆ రోజు ఫ్రైడే మాట, నేను నాన్ వెజ్ తినను. సో, అందుకే ఇంకా వెజ్ బిర్యానీ చేశాను. ఇంకా చెల్లి అయితే నాకు గిఫ్ట్గా చాక్లెట్ ఇచ్చింది. ఇంకా మా గిఫ్ట్ ఇది. సో, ఫైనల్గా భోజనం అయితే చేస్తాం. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.